గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. బట్ ఇక్కడ రాజకీయాల్లో మాత్రం ఆర్థిక సంబంధాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఈరోజు జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ కూడా అదే కదా, ఈరోజు జరుగుతున్న యుద్ధం అదే కదా. వాణిజ్యం, న్యూక్లియర్ డీల్, వాట్ ఇట్ మే బి డీల్. సో డీల్ కుదుర్చుకోమనే కదా అమెరికా ఇటు ఇరాన్ మీద ప్రెషర్ పెడుతోంది, ఇజ్రాయెల్కి సంబంధించి అదే పుష్ చేస్తోంది. సో ఆన్ ద కోర్ సబ్జెక్ట్గా మాట్లాడుకుంటే ఎక్కడో చోట వాణిజ్యం అని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సో ఈ పిక్చర్లో ఇప్పుడు ఎవరికి మద్దతుకు వెళ్ళే అవకాశం ఉందంటే కనుక ఎవరి మద్దతు కూడా అవసరం లేదు. అమెరికా ఒకటి దిగితే చాలు, ఫస్ట్ ఇరాన్కి గట్టి దెబ్బ పడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంటుంది, రష్యా ఏముంది, ఇంతవరకు అమెరికా ఊహించలేదు రష్యా వస్తుంది, రష్యా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తుందని చెప్పి. రష్యా ఏమంటుంది, నువ్వు కనుక రంగంలోకి దిగితే పిక్చర్ మారిపోద్ది అంటుంది. సో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తర్వాత ఇప్పుడు తటస్థంగా ఎవరెవరు ఉన్నారు, న్యూట్రల్గా ఎవరున్నారు, తటస్థంగా ఎవరున్నారు, కాస్త చర్చ జరుగుతోంది. ఇక్కడ మాట్లాడుకునే సందర్భంలో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, సమ్వాట్ తైవాన్ లాంటివి, అంటే మిగతా చిన్నవి. బట్ ప్రధానంగా మాట్లాడుకునే సందర్భంలో భారత్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఈ రెండు కూడా తటస్థంగానే కనిపిస్తున్నాయి. ఇంకా ఎటువైపు కూడా ఏమంటారు దాన్ని, ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎటువైపు కూడా ఎగ్జాక్ట్లీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంట్రెస్ట్ కూడా కరెక్ట్గా కాకపోవచ్చు, బట్ ఎటువైపు కూడా తటస్థంగా ఉన్నారు. అటు ఇంట్రెస్ట్ లేదు, అలా అని చెప్పి యుద్ధంలో వెళ్ళాలని కాదు, అది సాల్వ్ అవ్వాలి, సొల్యూషన్ గురించి, శాంతి గురించి ఆలోచించుకుంటూ తటస్థ వైఖరిలో ఉన్న దేశాల కింద చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ క్రమంలో కనుక, ఎందుకంటే మీరు చూడొచ్చు ఏషియాలో చాలా కీలక రోల్ పోషిస్తున్న దేశాలు ఇవన్నీ కూడా, ఏషియాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో. సో ఈ క్రమంలో భారత్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది, ఏమని, మాట్లాడుకోండి, ఎందుకంటే ఈ యుగం అంతా కూడా మాటలతో మాట్లాడుకుని శాంతి వైపు వెళ్ళాలి, మనం వెదుగుతున్న క్రమం అంటూ కూడా భారత్ తన స్టేట్మెంట్ ఇచ్చింది, ఇటు రెండు వైపులా కూడా. సో ఏం జరగబోతుందో ఆసక్తికరంగా మారుతున్న తరుణంలో ఒకసారి హోల్ పిక్చర్ చూద్దాం. హోల్ పిక్చర్లో కీలకమైన దేశాలకు సంబంధించి మాట్లాడుకుందాం. ఒకసారి ఆ హోల్ పిక్చర్ చూసి ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇదిగోండి, ఇది అసలైన పిక్చర్. అమెరికా మనకు కనిపిస్తుంది ఇటువైపు, అటువైపు అమెరికా మనకు కనిపిస్తోంది, ఇటువైపు ఇదిగోండి ఇంత ఉంది. ఇంతటితో పోల్చుకుంటే ఇజ్రాయెల్ ఎంత ఉంది, ఇంత ఉంది. ఇంతే, చాలా చిన్నది, అంతే కదా, చాలా చిన్నది ఇజ్రాయెల్. బట్ అంతటి ఇజ్రాయెల్లో మళ్ళీ గాజా స్ట్రిప్ ఉంటుంది. ఇక్కడ ఈ గాజా స్ట్రిప్ ఉంటుంది, జోర్డాన్, ఆ తర్వాత లెబనాన్, అవన్నీ పైన పక్క ఈ మూలకు వచ్చే సందర్భంలో, కొంచెం ఈ కిందకు వచ్చే సందర్భంలో మనకి యమన్ ఉంటుంది, ఇలా. సో బట్ బేసికల్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది అనుకుందాం. అప్పుడేమవుతుంది, రష్యా వెంటనే రంగంలోకి దిగిపోతుంది. రష్యా రంగంలోకి దిగిందంటే చైనా రంగంలోకి దిగుతుంది, చైనా రంగంలోకి దిగిందంటే నార్త్ కొరియా రంగంలోకి దిగుతుంది. రష్యా బేస్ చేసుకొని, చైనా బేస్ చేసుకొని కాదు, రష్యాని బేస్ చేసుకొని అప్పుడు ఎవరు రంగంలోకి దిగుతారు, నార్త్ కొరియా రంగంలోకి దిగుతుంది. ప్రధానమైనవన్నీ రంగంలోకి దిగుతాయి. అప్పుడు భారత్ ఎటువైపు ఉంటుంది అనేది కూడా అప్పుడు ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్కి సంబంధించి నేనున్నాను అంటోంది పాకిస్తాన్. కానీ ఏం లాభం, ఆ తర్వాత మరుసటి రోజు నాకేం సంబంధం లేదు, మీరు చూసుకోండి, నేనేం అనలేదే అని వాళ్ళు అంటున్న మాటలే. కాబట్టి ఒక పక్క భయం, ఓ పక్క మాట ఇచ్చేసాం. ఇవన్నీ ఆ రెండు నాల్కల ధోరణి ప్రస్తుతం పాకిస్తాన్ అవలంబిస్తోంది. కానీ బట్ పాకిస్తాన్ ఇరాన్కి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఇస్తే కనుక అమెరికా ఏం చేయబోతుంది అనేది అక్కడ బిగ్గెస్ట్ డెవలప్మెంట్. అక్కడి నుంచి కట్ చేస్తే కనుక ఆ పక్కనున్న దేశాలు, ఇదిగోండి గాజాకి సంబంధించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు గాజా ఆబ్వియస్లీ ఇరాన్కి సపోర్ట్ వెళ్తుంది, హమాస్ అక్కడ, పైన హెజ్బుల్లా, లెబనాన్లోని హెజ్బుల్లా, కిందన యెమెన్లోని హౌతీలు, వీళ్ళందరూ కూడా ఎవరికి, ఇరాన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ క్వశ్చన్స్ మారిపోతాయి. సో కాబట్టి ఈ సాధ్యాల గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఎక్కడైనా అటు ఇటు కాస్త తప్పుగా చెప్పుంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బహుశా ఎందుకంటే ఇంత సబ్జెక్ట్లో ఇక్కడ మిస్ అయింటే కనుక మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా మీరే ఈ క్వశ్చన్స్ అనుకుంటున్నారు. సో నేను ఇన్ఫ్యాక్ట్ మా అబ్జర్వేషన్ ప్రకారం ఆ కోర్
ఎవరెవరు రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది, ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. సో ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఈక్వేషన్స్ మారబోతున్నాయి, ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది, ఎవరెవరు ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది, ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం అనేది కనుక వస్తే ఏం జరిగే అవకాశం ఉంటుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరితో వెళ్ళే అవకాశం ఉంటుంది, భారత్ ఎవరితో వెళ్తే బాగుంటుంది, ఏం జరిగే అవకాశం ఉంటుంది, ఎటువంటి పరిణామాలు ఉంటాయి. అఫ్కోర్స్ పరిణామాల గురించి మాట్లాడుకుంటే ఒక పెద్ద బుక్ అవుతుందేమో. సో ఇటువంటి నేపథ్యంలో మీకే అనిపిస్తుంది ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది, భారత్ ఎవరి వైపు ఉంటే బాగుంటుంది, అండ్ భారత్ ఎటువంటి స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారండి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమైనా పాయింట్ని యాడ్ ఆన్ చేయాలనుకుంటే కనుక దాన్ని కూడా కింద చెప్పే ప్రయత్నం చేయండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.